సో, ఎగ్జామ్స్ అనగానే కొంతమంది స్టూడెంట్స్‌లో ఎక్కువ ప్రెషర్ మొదలైపోతుంది. ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటూ ఉంటారు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? జనరల్‌గా ఈ టెన్షన్, స్ట్రెస్, స్ట్రెయిన్ అనేది కామన్ ఏ స్టూడెంట్‌కైనా కూడా. ఎస్పెషల్లీ ఎప్పుడైతే యూనిట్ టెస్ట్‌లు పెడతామో, అంటే యూనిట్ టెస్ట్‌లు అనేది ఎక్కువ సిలబస్‌లో ఉంటాయి. వీకెండ్ టెస్ట్‌లు అనేది తక్కువ సిలబస్‌లో ఉంటాయి. ఈ తక్కువ సిలబస్‌లో పెర్ఫార్మెన్స్ బావుంటుంది. సో, ఎక్కువ సిలబస్‌కి వచ్చేటప్పటికి పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మొదట్లో. సో, ప్రతి వారము కూడా క్యుములేటివ్ సిలబస్ మీద కూడా ఎలా రివైజ్ చేసుకోవాలి, మేము ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మా షెడ్యూల్స్‌లోనే ఒక ప్లాన్ ఉంటుంది. సో, ఈ ప్లాన్ మూలంగా ఈ ఎక్కువ సిలబస్‌లో పెట్టే మాడ్యూల్ టెస్ట్ గానీ, యూనిట్ టెస్ట్ గానీ, పార్ట్ టెస్ట్ గానీ, గ్రాండ్ టెస్ట్‌లో గానీ, అకాడమిక్స్ పరంగా, సబ్జెక్ట్ పరంగా పిల్లలకి క్లారిటీ అయితే ఉంటుంది. కాకపోతే ప్రతి విద్యార్థి కూడా కొన్ని మార్కులని ఎయిమ్ చేస్తుంటారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ మార్కులు రావో దానికి టెన్షన్ ఉంటుంది. సో, మేమిచ్చే సలహా ఏంటంటే, మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన మార్కులు రాకపోవడానికి కారణాలు ఏంటి? ఆ కారణాలని అసెస్ చేసి దానికి రిమీడియల్ మెజర్స్ మేము సజెస్ట్ చేస్తుంటాము. కాబట్టి ఒక టెస్ట్‌లో పెర్ఫార్మెన్స్ తక్కువున్నా కూడా నెక్స్ట్ టెస్ట్‌లో పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ అనేది మా సిస్టమ్‌లో ఎక్కువగా ఉంటుంది.